నిరాహార దీక్షకు ఏపీ జేఏసీ మద్దతు తెలిపింది. జిల్లా జేఏసీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 1/219 సర్కులర్ ఖచ్చితంగా అమలు చేయాలని, ఈహెచ్ఎస్ బదులు ఆర్టీసీ రిఫరల్ వైద్యం కల్పించాలని, డ్యూటీ దిగి అదే రోజు మరలా డ్యూటీకి వెళ్లే లింక్ డ్యూటీ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్లతో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ వారు చేస్తున్న 48వ రోజు రిలే నిరాహార దీక్షకు ఏపీ జేఏసీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిచో ఈ దీక్షను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని అన్నారు. ఏపీ ఎన్జిఓస్ రామ్మోహన్ రావు గారు, పివి కృష్ణ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిపో కమిటీ తరఫున మాట్లాడుతున్నా కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి గారి నాయకత్వం, వైస్ శ్రీనివాస గారి నాయకత్వం, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వామ్యమైనటువంటి ఏపీ పీడీటీ నేషనల్ మజ్దూర్ యూనియన్ మరి చేస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు గత 47 రోజులు, అదేవిధంగా 48వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం మరి గత 48 రోజులుగా ఈ పోరాటం సాగిస్తున్నారు. ఏపీ జేఏసీ తరఫున, ఏపీ జేఏసీ పక్షాన జిల్లా జేఏసీ చైర్మన్గా మేము పూర్తి మద్దతు వీరికి సంఘీభావం తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ శిబిరానికి రావడం జరిగింది. ఈ శిబిరంలో మరి రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ రోజున మరి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జేఏసీ పక్షాన మా రాష్ట్ర నాయకత్వాన్ని కేవీ శివారెడ్డి గారిని, అదేవిధంగా మన విద్యాసాగర్ గారిని కూడా మేము కూడా వారితో మాట్లాడి ఈ యొక్క న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం అతి త్వరలో వీరికి ఈ డిమాండ్స్ అన్ని కూడా ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని జేఏసీ నాయకత్వం అంతా కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ నాయకత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క శిబిరాన్ని ఈరోజు మరి ఈ శిబిరాన్ని క్లోజ్ చేయడం, విరమింపజేయడం జరిగింది. మరి ఇదే విధంగా రేపు మార్నింగ్ 10 గంటల నుంచి ఈ శిబిరం స్టార్ట్ అవుతుంది. ఈ న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కరించే వరకు కూడా ఈ పోరాటం నిరంతరంగా ఇలా సాగుతుందని మీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ జిల్లాలో జేఏసీ ద్వారా మరి జిల్లా ప్రధాన పౌరులైనటువంటి కలెక్టర్ గారిని కూడా కలుస్తాం, అయితే డిఎం గారిని కూడా కలుస్తాం. రాష్ట్ర నాయకత్వం మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము మరి యాక్షన్ ప్లాన్ ఉంటుందని మీకు తెలియజేస్తాం. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మా రాష్ట్ర కమిటీ పిలిపించిందో గత 3 దఫాలుగా కూడా 2 రోజులు రెడ్ బ్యాడ్జీలు, అలాగే 2 రోజులు నిరసన కార్యక్రమాలు, అలాగే 1 రోజు ప్లకార్డ్ ప్రదర్శన, 2 రోజులు టెంట్ కార్యక్రమం, ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు కూడా చేయమని మా రాష్ట్ర కమిటీ అయితే పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈ రోజు 1వ రోజు నిరసన రిలే నిరాహార దీక్షలు మేము ముగించుకోవడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకి మద్దతుగా మాకు ఏపీ ఎన్జిఓస్ తరఫున విచ్చేసినటువంటి ఇక్కడ జిల్లా నాయకత్వానికి మేము డిపో కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఏదైతే మాకు రాష్ట్ర కమిటీ మేమైతే ఏపీ ఎన్జిఓస్ లో మేము ఒక భాగం, అందులోనే ఆ రకంగానే మమ్మల్ని వారిలో భాగంగానే వారు ఈ యొక్క ఉద్యమ పరిస్థితిని కూడా మా రాష్ట్ర కమిటీ అయితే మా ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో వారికి మొత్తం తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏపీ ఎన్జిఓస్ వారి సహకారంతో మేమైతే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేషనల్ మజ్దూర్ వారికి చేపట్టిన కార్యక్రమానికి మరి కాకినాడ డిపోలో డ్రైవర్ అసోసియేషన్ గాను, అలాగే యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గాను మరి సంఘీభావం జరిపించి ఈ 48 రోజుల నుంచి కూడా కార్యాచరణ జరుగుతుంది ఇక్కడ. మరి దానికి తోడుగా మరి ఏపీ ఎన్జిఓస్ కూడా మరి ఈ రోజున ఈ శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలియజేయడం మా ఉద్యోగస్తులుగా మరి ముఖ్యంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ 1/2019 అనే సర్క్యులర్
గత ప్రభుత్వం హయాంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన సర్క్యులర్ ఇది. ఆ సర్క్యులర్ ని మేమేం గొంతమ్మ కోరడం లేదు. ఆ సర్క్యులర్ ని ఇంప్లిమెంట్ చేయమని 48 రోజులు మట్టించి ఇటువంటి నిరాహార దీక్ష జరుగుతున్నది. మరి ఇంకో విషయాన్ని కూడా పాత్రికేయుల ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది రానున్న రోజుల్లో కుదురుతవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 128 డిపోల్లో ఆల్రెడీ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వేలాది మంది కార్మికులు కడుపు మార్చుకుని శిబిరంలో కూర్చున్న రోజులు ఇవి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాకు న్యాయమైన డిమాండ్ మీ ప్రభుత్వంలో ఇచ్చిందే, వేరే ప్రభుత్వంలో ఇచ్చింది మేము అడగట్లేదు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన సర్కులర్నే మీరు అమలు చేసి మా కార్మికుల పట్ల సరైన సమన్వయం చేయాలని కోరుకుంటూ పాత్రికేయుల ద్వారాగా ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ వారికి తెలియజేసుకుంటున్నా. ఈ కార్యాచరణ ఇంకా ఉధృతం కాకుండా సరైన బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి విరమింపజేసే కార్యక్రమం ఏదైతే డిపిటిఓ గారు డిపో మేనేజర్ గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం చేసిన ఈ కార్యాచరణ చేస్తున్న స్టేట్ కమిటీ, నేషనల్ మజ్దూర్ వారికి, జిల్లా కమిటీ వారికి అలాగే ఏపీఎన్జీ వారికి కూడా నా సహచరులందరికీ కూడా విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాను.